కులాల పార్టీ వారీగా కోసం ఓట్లు కష్టపడిన ఆయన చీలిపోయినాయి విజయవాడ అనేది క్లియర్ ఇక్కడ. ఆ చీలిపోయినటువంటి ఓట్లను చేసుకోవాలంటే త్యాగం తప్పదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వీళ్ళకి 22 ఇచ్చారు, బీజేపీ వాళ్ళకు 10 ఇచ్చారు, 21 కదా, 21, 10, 31. మరి 31 తెలుగుదేశం వాళ్ళు కూడా కోల్పోయినట్టే కదా. ఆ నియోజకవర్గాల్లో అవును. తెలుగుదేశాన్ని నమ్ముకున్న నష్టపోయినట్టే కదా. అలాగే ఎంపీ సీట్లు కూడా బీజేపీకి 6 ఇచ్చారు, వీళ్ళకి 2 ఇచ్చారు, 8 సీట్లు వాళ్ళు నష్టపోయినట్టే కదా. అట్లాగే ఇప్పుడు ఎమ్మెల్సీ అవును. ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా తెలుగుదేశాన్ని నమ్ముకున్న వాళ్ళు నష్టపోయినట్టే కదా. కాబట్టి ఉమ్, నాయకులు ఎప్పుడూ త్యాగాలు చెయ్యరు. నాయకుల త్యాగం కార్యకర్తలనే సహజంగా తప్పదు. అది ఉమ్, జగన్ చేయలా, అవును, జగన్ అవును. గెలిచిన వాళ్ళనే మంత్రులే తీసేలా సీట్లు ఇవ్వకుండా. కాబట్టి ఇది అధికారంలోకి రావాలనే వ్యూహం ముందు దాన్ని తప్పుపట్టకూడదు. ఉమ్. కానీ దాదాపు 10 ఏళ్లుగా పార్టీ వెంట ఉండి తమకు అవకాశం వస్తుంది అనుకున్న వాళ్ళు పార్టీని వదిలి వెళ్ళిపోతున్నా సరే పవన్ పట్టించుకోలేదు అనేది. ఆ తిరుపతి ఆయన కానీ, విజయవాడ ఆయన వెస్ట్ మహేష్ ఆయన పేరు ఏం పేరు ఆయన కానీ, వీళ్ళందరూ పోతున్న మహేష్ ఆయన పాపం ధర్నాలో ఇదే చేశాడు, దీక్షలు కూడా చేశాడు, అయినా కనీసం పట్టించుకోలేదు. అంటే ఒకటి అదొక రిమార్క్ సహజం. కాదా? జగన్ అయినా జగన్ కూడా పట్టించుకోలేదని తిట్టట్లేదా, చంద్రబాబు పట్టించుకోవట్లేదని తిట్టట్లేదా. ఫైనల్గా ఒక్కొక్క వ్యక్తి కోసం చూడకూడదు కదా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దేశం గురించి చూస్తుంది ఫస్ట్. దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్ అంటారు.